అను పన్ను వసూలు చేయవాడు పేరుతో మొత్తకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకెలు చెల్లింపడా అని అడగగా, చెల్లించిన నేను అతడు ఇంటిలోకి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సిమోనా నీకేమి తోచుతున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొక్క వసూలు చేయుదురు? కుమారుల ఎత్తున అన్యుల ఎత్తున అని అడిగాను. అతడు అన్యుల ఎత్తునే అని చెప్పగా, యేసు ఇలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకూడదు. చూడు, మనమైతే ఏమంట స్వతంత్రంలో కుమారులే కదా, స్వతంత్రం అయితే అభ్యంతరం కలుగు చేయకుండా. ఇక్కడ సుంకలు పన్ను వసూలు చేసేటువంటి వారు వచ్చి పేతురుని అడిగారు, ఏమన్నా తెలుసా, మీ బోధకుడు పన్ను కట్టా? ఇదేంటి పాపం చాలా పట్టుకునేవాడు. యేసు ప్రభు దగ్గర ఏమన్నా ఎప్పుడు కాయించే ఉండయా? ఏం లేవు, ఏం తీసుకునేవాడు కాదు. వీళ్ళు స్వార్థ ప్రకటిస్తూ ఉండేవాళ్ళే. యేసు ప్రభు తిరుగుతూ ఉండేవాళ్ళు. యేసు ప్రభు దెయ్యాలను పోగొడుతూ, రోగులను స్వస్థపడుతూ, అందరికీ స్వస్థపడి చేసుకుంటూ, నెమ్మదిస్తూ, చనిపోయిన వాళ్ళు లేపుతూ, దెయ్యాలను వెళ్ళగొడుతూ ఆయన తిరుగుతున్న సమయంలో వాళ్ళ దగ్గర వచ్చి పన్ను కట్టాల్సిందే అని అడిగినప్పుడు అలాగే ఏముంది కష్టానికి పేదలు ఏం చేయాలా భార్యలు తెల్లారితే ఏం చేసి పెట్టాలా, భర్తగా పనికి వెళ్ళాలి, ఏం వండి పెట్టాలా, పిల్లలకి ఏం వండి పెట్టాలా అని పాపం భార్యలు ఏం చేస్తారమ్మా ఆలోచన చేస్తా ఉంటారు. అవునా కదా, వాస్తవం కదా. తెల్లారితే మన పరిస్థితి ఏంటి ఆలోచన చేస్తా ఉంటారు. తల్లిదండ్రుల పరిస్థితి అది. తల్లి చేసే పని అయితే తల్లి స్థానం తర్వాత భార్య స్థానం వచ్చారు కాబట్టి భార్య చేసే పని ఇదే. తెల్లారితే ఏంటి పరిస్థితి అని మనం ఏం చేస్తా ఉంటారు, ఆలోచన చేస్తా ఉంటారు. ఈ పేతురు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు, మన దగ్గర అయితే ఏం లేదు, షంటుకు వచ్చి పన్ను కట్టాలి, తేల్చి చెప్పారు అరశకేలని పన్ను కట్టాలి అని ఎట్లా అని ఆలోచిస్తూ ఉన్న మునిపే యేసు ప్రభు ఎరిగి పేతురుని పిలిచి ఏమన్నాడో తెలుసా? ఈ మాట తెలియపరిచాడు. పేతురుని పిలిచి, అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకున్నట్లు నీవు సముద్రంలోకి పోయి దారి వేసి మొదటి పైకి వచ్చే చేపలు పట్టుకొని దాని నోరు తెరచిన ఒక శకాయలో నీళ్ళు కట్టమంత వీళ్ళు కట్టమంట. అలా శకాయలు కట్టమంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక్కటి స్థానం, ఒక్కటి దొరికింది నీకు దొరికింది. వాళ్ళు కట్టమంది అరే, కానీ ఒకటి చూడండి ఆశీర్వాదం. ఎక్కడంతా దొరికేది? ఎక్కడ దొరుకుతుంది? చేప